శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? నిన్న అందరూ చాలా నీరసంగా ఉన్నారేంటి అని అడిగారు. అదేం లేదండి, బాగానే ఉన్నాను. ఇంకేంటి సంగతులు? అందరూ అదే అన్నారు, మెంటల్ స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి. ఫిజికల్గా ఎవ్వరికి, ఆడవాళ్ళకి ఎవ్వరికి కూడా 40 దాటినప్పటి నుంచి అసలు ఓపిక ఉండట్లేదు. పిల్లలకే ఉండడం లేదు, ఇంకా మనకే సంగతి ఏం చెప్తాం. 25 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళే కాళ్ళ నొప్పులు అంటున్నారు, ఇవి అంటున్నారు, అవి అంటున్నారు. మనం చేసిన పని వాళ్ళు చేయలేకపోతున్నారు. అలాంటిది మనకి ఇంకా ఉండదనుకోండి. ముఖ్యంగా ఆపరేషన్స్, సర్జరీలు, హిస్టెక్టమీ అలాంటి అయిన వాళ్ళకు ఓవరీస్ తీసేయడంతో ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఇదివరకు చెప్పాను, ఈస్ట్రోజన్ హార్మోన్ ఎప్పుడైతే పనిచేయడం ఆగిపోయిందో హెల్త్ మీద చూపిస్తుంది. అది ఉన్న నాళ్ళు మనని కాపాడుతుందని. దానివల్ల కూడా ఆడవాళ్ళకి ఎక్కువ, మగవాళ్ళకన్నా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటున్నాయి. హార్ట్ అటాక్స్ కూడా, ఇదివరకు హార్ట్ అటాక్ అంటే మగవాళ్ళకే ఎక్కువ వచ్చేవి, ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా వచ్చేస్తున్నాయి. చాలా స్ట్రెస్ని తీసుకోలేకపోతున్నారు ఎవరును. అందుకని రోజు కంపల్సరీ కాసేపైనా బ్రీదింగ్ అవుట్ చెయ్యాలి, మెడిటేషన్ చేయాలి, ఒక 10 నిమిషాలైనా. అప్పుడు మొత్తం మన సర్క్యులేషను అన్నీ సరిగ్గా ఉంటాయి, బ్లడ్ సర్క్యులేషన్. అది మన హెల్త్ గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలి. డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. కుటుంబ పరిస్థితులు ఎప్పుడూ కొంత విసిగించేలా ఉంటాయి. ఒక్కొక్కసారి అనుకూలంగానే ఉంటాయి, ఒక్కొక్కసారి చాలా విసిగించేలా ఉంటాయి. అందులో పెద్దవాళ్ళని చూసే బాధ్యత ఉన్నప్పుడు, ఇంకా పిల్లలు సెటిల్ అవ్వని బాధ్యత ఉన్నప్పుడు, పిల్లల పెళ్ళిళ్ళు సమస్యలు ఉన్నప్పుడు ఆ ఒత్తిడి పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ తీసుకుంటారు. అందుకని కూడా హెల్త్ మీద ఆ ప్రభావం చూపిస్తుంది. తర్వాత ఇప్పుడు చెప్పానుగా, చంటి పిల్లల్ని ఆడ మగ ఇద్దరు ఉద్యోగాలు చేయడం వల్ల పిల్లల్ని పెద్దవాళ్ళ దగ్గర వదిలేస్తున్నారు. పెద్దవాళ్ళు చెయ్యలేకపోతున్నారు, పిల్లలకి నో అని చెప్పలేకపోతున్నారు. దానివల్ల కూడా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అది చివరికి వచ్చేటప్పటికి, ఇంకా 50 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇదివరకు సుఖపడేవారు. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చేటప్పటికి వయసులో ఉన్నప్పుడు కన్నా బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి. పిల్లలతోనూ, మనవలతోనూ, లేదా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతోనూ. ఇంతమందిని అన్నాళ్ళు జీవితం కొనసాగించిన ఆడవాళ్ళు ఎలా నిర్వహించగలరు? ఒక అసిస్టెంట్ని పెట్టుకోమంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మాలో, కొత్త వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుందుకు భయం వేస్తుంది. నెక్స్ట్ వచ్చి బయట నుంచి క్యారేజీలు తెప్పించేసుకోమని అలా చెప్తారు. అవి ఒక రోజు తింటాను, 2 రోజులు తింటాను, తినలేము. పైగా మన ఇంట్లో చెప్తాగా, మనం వాడే పాలు, మనం కొనుక్కున్న నూనె, ఇవే కల్తీలు మొర్రో అని చెప్తుంటే, ఇంకా అంతా కల్తీమయమైపోయిన హోటల్ తిండి ఏం తింటాం మనం? అదే వాడిన నూనె 100 సార్లు వాడతారు, ఆయిల్స్ అవి ఎక్కువ వేసేస్తారు, అవి తినలేం కదా. అందుకని మనమే చచ్చినట్టు వండుకోవాలి. ఎలాగలో ఓపిక చేసుకుని ఒక ఐటమ్ అయినా వండుకోవాలి. ఓపుకున్నప్పుడు కూరకారాలు అవి చేసి ఉంచుకుంటే గమ్మున 4 ముక్కలు వేసి మగ్గనిచ్చి కూరకారం కొంచెం వేయచ్చు. కర్రీ ఒక ఐటెంతో సర్దుకోవచ్చు అని. అది మరి ఏ జ్వరంగా ఉన్నప్పుడో, బాగున్నప్పుడో ఒక ఐటెంతో సర్దుకుంటాం. ఒక్కోసారి ఒళ్ళు నొప్పులు, బద్ధకంగా ఉన్నప్పుడు. రోజు ఒక ఐటెంతోనే అవ్వదు కదా, 2-3 ఐటమ్స్ అయినా ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఉంటుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్య యూట్యూబ్లో ఒకళ్ళనొకళ్ళు దెప్పేసుకుని కొట్టేసుకుంటున్నారండి. ఎందుకు? ఎవరు యూట్యూబ్ వాళ్ళు చేసుకోవచ్చు కదా. కొంతమంది ఉంటారు, ఏదైనా మాట మాట్లాడితే అంతకు ముందు రోజో యూట్యూబ్ ఏదో చేసిన వాళ్ళని దెప్పినట్టు మాట్లాడతారు. ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి యూట్యూబ్ వాళ్ళది, ఎవరి గొడవ వాళ్ళు చూసుకుని, ఎవరి కంటెంట్ వాళ్ళు చెప్పుకోవాలి. అది ముందు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మనకంటూ సొంతంగా ఒక కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ ప్రకారం వెళ్ళిపోవాలి. ఎవరి ఇష్యూని అందులోకి తీసుకురాకూడదు. ఏకంగా నిద్ర మాత్రలు మింగేసి చచ్చిపోయేదాకా వచ్చి యూట్యూబుల్లో దెప్పేసుకుని, ఏంటిది ఈ గోలలన్నీ ఏంటి? చివరికి అందరికీ ఆడవాళ్ళంటే ఉన్న మర్యాద అది పోతుంది. ఇప్పటికే ఆడవాళ్ళు ఒక రకంగా ఒకప్పుడు ఎంతో గౌరవం పొందారు, చదువుకుని చక్కగా ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యి ఎడ్యుకేటెడ్ లేడీస్ అని చెప్పి ఎంతో ఇదయ్యారు, ఎంతో గౌరవంగా హుందాగా ఉండేవారు. ఇప్పుడు ఆడవాళ్ళ ప్రవర్తన అన్నీ దిగజారిపోయాయి. మేమేదో సాధించేసాం అని అనుకుంటున్నారు. విచ్చలవిడితనం ఎప్పుడూ ఒక ప్రగతిని సాధించడం అవ్వదు. ఆడవాళ్ళు అంటే వాళ్ళు మగవాళ్ళకు కూడా మార్గదర్శకంగా ఉండేలా ఉండాలి. అది మనం చూస్తే గౌరవించి చేతులు ఎత్తి నమస్కరించేలా ఉండాలి తప్ప
అంటే నమస్కరించాలి అంటే కేవలం వస్త్రధారణలోనే అనుకుంటారు. కాదు, మన వ్యక్తిత్వంలోనూ మన ప్రవర్తన కూడా హుందాగా ఉండాలి. అది అవతలవాడు మన వ్యక్తిత్వానికి మన ప్రవర్తనకి దండం పెట్టి ఇలా ఉండాలి తప్ప ఇలా దిగజారిపోయి సోషల్ మీడియాల్లో కొట్టుకోవడాలు ఇవన్నీ అవి చాలా అసహ్యంగా ఉంటాయి. మనం విలువని మనమే దిగజార్చుకుంటున్నాం. అది అలా కాకుండా అందరూ గౌరవంగా ఉండాలని, అందరూ హుందా అయిన ప్రవర్తనతో ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను రోజు అందరి కోసం, ఆరోగ్యం కోసం అయితే అందరి కోసం తప్పకుండా అనుకుంటానండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఎవ్వరూ మనసు నొచ్చుకోకుండా అందరినీ నవ్వుతూ ఉండేలా చూడు. మంచి వాళ్ళ నవ్వుని ఎప్పుడు దూరం చేయకు తండ్రి అనుకుంటాను. ఎందుకంటే మంచి వాళ్ళే ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు. అందుకని మంచి వాళ్ళకి అన్ని కష్టాలు పెట్టకు. గత జన్మ కర్మని ఎన్నేళ్ళైనా వాళ్ళ అనుభవించేలా చెయ్యకు. ఈ జన్మ పుణ్యాన్ని జమ వేయి తండ్రి అనుకుంటాను. ఎవరికోసం అయినా సరే నలుగురు మంచి మనం కోరుకోవాలి. మన మంచి భగవంతుడు చూస్తాడు. అది తర్వాత నిన్న అందరూ కూడా నీరసంగా ఉన్నారు. ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అన్నారు. చాలా సంతోషం అండి. మీరందరూ నా హెల్త్ గురించి, నా ఆరోగ్యం గురించి ఇంతలా చెప్పినందుకు. ఏం లేదు, నాకు తరచు బ్లడ్ తక్కువగా ఉంటుందండి. దానిమ్మ పళ్ళు అవి తీసుకుంటాను, పెరుగుతుంది కౌంట్, మళ్ళీ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉన్నది. అది తర్వాత కొన్నాళ్ళు క్యాప్సూల్స్ వాడతాను ఐరన్కి, డాక్టర్ గారు చెప్పినవి. మళ్ళీ కొన్నాళ్ళు పర్వాలేదు, మళ్ళీ కొన్నాళ్ళు వీక్ అవుతాను. పైగా నాకు ఇంకా మా నాన్నగారు రెస్పాన్సిబిలిటీ అది ఉంది కదండి. పైగా వారం రోజుల నుంచి మా లాయర్ గారు ఒకటి బాగాలేదు. ఆయనకి ఏదైనా వస్తే చిన్నపిల్లలైనా ధైర్యంగా ఉంటారేమో తప్ప ఆయన ఉండరు. అదే ఆయనకి బాగుందనుకోండి పట్టలేం, బాగుండకపోతే చూడలేం. అది మా వారంటే. అది ఆయన బాధపడుతుంటే చూడలేము, బాగుంటే మాట వినరు. అది సంగతి. అలాగా రకరకాలు. దాంతో కొంచెం నీరసంగా అది ఉంది, అంతకన్నా ఏం లేదు. అంతా బాగానే ఉన్నాను. మీరు అందరూ ఇంతమంది ఉన్నారు కదండి, నా మంచి కోరేవాళ్ళు, నా శ్రేయోభిలాషులు, నన్ను ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. మీ అందరి ఇది నాకున్నప్పుడు అభిమానం నాకేమండి, నా ఆరోగ్యం అదే బాగుంటుంది చక్కగా. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. అది సంగతి. అలాగా సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ అలాగా కొట్టుకోకండి, దిగజారకండి. చెప్తున్నాను కదా, ఆడవాళ్ళంటే హుందాగా గౌరవంగా ఉండాలండి. ఒక్క వస్త్రధారణలోనే కాదు, ప్రవర్తనలో, వాళ్ళ వ్యక్తిత్వంలో ఆ గౌరవం అవతల మనిషికి కనపడేలా ఉండాలి. ఇది నా ఉద్దేశం. ఈరోజు వీడియో విశేషాలు ఇవి. మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను మరి. ఇవాళ నా మాట కొంచెం హుషారుగా వచ్చిందా మరి? ఉంటాను మరి. మీ స్నేహితురాలు విజయాపన్నాల.